ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, రంపచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటు కాకినాడ జిల్లా జగ్గంపేట, తుని, సామర్లకోట, పెద్దాపురంలో బుధవారం ఉదయం నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తోంది. అరకు, పాడేరులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. అలాగే విజయవాడలోనూ ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కానూరు, తులసీనగర్లో తేలికపాటి వర్షాలకే ఇళ్లల్లోకి వరద నీరొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నివాసాల్లోకి మురుగునీరొచ్చి చేరుతోందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,01,767 క్యూసెక్కులు కాగా వివిధ ప్రాజెక్టులలో దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం, చేపలు పట్టడం చేయవద్దని హెచ్చరించారు. పశువులు, గొర్రెలు, మేకల వంటి జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఆదేశించారు.